ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభములు తెలియచేస్తున్నాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడము సంతోషము. మీరు కూడా ఈ వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా సంతోషపడుతున్నట్లయితే దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించండి. దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మనం దేవునికి నమ్మకంగా జీవించాలి. ప్రియులారా, ప్రతిరోజు కూడా ఈ వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడి కృప చూపిస్తున్నందుకు దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. మీ జీవితాల్లో దేవుడు మేలులు చేయాలని, మేలులు జరిగించాలని రోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. కింద కామెంట్లో రాస్తున్నాండి. దేని గురించి అయినా మీకు ప్రార్థన కావాలంటే కామెంట్ బాక్స్లో రాయండి. దాని గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు. కనుక లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, అలాగే సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మరొక వాక్య భాగం, ధైర్యము గురించి కొన్ని సిరీస్ నేను మాట్లాడుతున్నాను. ధైర్యం ఎప్పుడు కోల్పోతాం మనం? ఆ కోల్పోయిన ధైర్యాన్ని మనం ఎలా కలిగి ఉండొచ్చు? ఈ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతున్నాను. కనుక ఈరోజు మరొక అంశాన్ని, అంటే మరొక వచనం ద్వారా అదే సబ్జెక్ట్ మనం ధ్యానం చేద్దాం. పౌలు, మన మూలవాక్యము పౌలు హెబ్రీలో రాసిన పత్రిక, అది 10వ అధ్యాయం 35వ వచనంలో వ్రాస్తున్నటువంటి మాట, కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యము తెచ్చుకొనుడి అని చెప్తున్నాడంటే ధైర్యము కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ కోల్పోయే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో మీకు వివరిస్తున్నాను. ప్రియులారా, మనం ఎప్పుడు ధైర్యం కోల్పోతాం తెలుసా? మనం ఎప్పుడు ధైర్యము, నమ్మకము, విశ్వాసం కోల్పోతాం తెలుసా? ఎప్పుడు మనం బలహీన పడిపోతుంటాం తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదివితే అక్కడ అపోస్తలుడైన యోహాను వ్రాస్తున్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ చేత ఈ మాటలు దేవుడు అపోస్తలుడైన యోహాను ద్వారా వ్రాయించిన మాటలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మనం గమనించినట్లయితే మనం ధైర్యం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? when we miss the connectivity of God, when we miss the connection with God, దేవునితో సంబంధము మనం కోల్పోయినప్పుడు, దేవునితో సహవాసము మనం కోల్పోయినప్పుడు మనము ధైర్యము కోల్పోతాం. ఎందుకంటే ధైర్యము, దేవునితో సహవాసము మనము కలిగి ఉంటున్నప్పుడు, దేవుని వాక్యము ద్వారా, దేవునికి ప్రార్థించుట ద్వారా, దేవుని పాటలు పాడుట ద్వారా మనం ధైర్యపరచబడతాం. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. కానీ when we away from the word of God, when we away from the fellowship of God, when we away from the prayer of God, then we'll lose our confidence. మనము దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవునికి ప్రార్థన చేయనప్పుడు, వాక్యం విన్నప్పుడు, దేవుని మందిరానికి రానప్పుడు మనము ధైర్యము కోల్పోతాం. ప్రియమైన సహోదరి, సహోదరుల, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు.
హీ ఈజ్ స్ట్రెస్సింగ్ అబౌట్ హీ ఈజ్ స్ట్రెస్సింగ్ అబౌట్ ద కనెక్షన్ విత్ గాడ్. దేవునితో సంబంధం గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ధైర్యంగా ఉండలేరని మాట చెప్తున్నాడు ఆయన. దాని అర్థం అదే. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరంటే, నాకు వేరుగా ఉండి మీరు ధైర్యంగా ఉండలేరు అని చెప్తున్నాడు ఆయన. మీరు ఫలించాలంటే, మీరు అభివృద్ధి పొందాలంటే, దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే యూ మస్ట్ కనెక్ట్ విత్ మీ అంటున్నాడు ఆయన. మీరు నాతో సంబంధం కలిగి ఉండాలి, నాతో సహవాసం కలిగి ఉండాలి, నాకు విధేయత చూపించాలని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులరా, గమనించండి. వీ షుడ్ నాట్ మిస్ ద కనెక్షన్ విత్ గాడ్. దేవునితో సహవాసము మనం మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యామంటే, దాన్ని పోగొట్టుకున్నామంటే మనము బలహీనపడిపోతాం, వీక్ అయిపోతాం, సాతానుడికి దొరికిపోతాం. మనల్ని మరింత అధైర్యంలోనికి నెట్టేస్తాడు సాతానుడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు, మత్తయి సువార్త 7:1 అంటాడు, చాలామంది ప్రభువా ప్రభు అని పెదవులతో వారు దేవుడిని స్తుతిస్తున్నారట. అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు మత్తయి గారు రాస్తారు 7:21. అనేక మంది ప్రజలు ప్రభువా ప్రభు అని నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయము చాలా దూరంగా ఉంది. అంటే దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దే ఆర్ మిస్సింగ్ ద కనెక్షన్ విత్ గాడ్. అక్కడ కనెక్టివిటీ దెబ్బ అవుతుంది, కనెక్టివిటీ మిస్ అవుతుంది. దానివలన అనేక మంది ధైర్యంగా జీవించలేకపోతున్నారు, ధైర్యంగా వ్యాపారం చేయలేకపోతున్నారు, ధైర్యంగా ఉద్యోగం చేయలేకపోతున్నారు, ధైర్యంగా కుటుంబాన్ని నడిపించలేకపోతున్నారు, ధైర్యంగా ఏది చేయలేకపోతున్నారు. బికాస్ దే ఆర్ మిస్సింగ్ ద కనెక్షన్ విత్ గాడ్. దేవునితో సహవాసము పోగొట్టుకోవడం వలన దే ఆర్ లూజింగ్ దేర్ కాన్ఫిడెన్స్. ప్రియమైన సహోదరి సహోదరుల, బీ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ గాడ్. ఎప్పుడు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండండి. చాలామంది కొన్నిసార్లు దేవుని మందిరానికి వస్తారు, మళ్ళీ మానేస్తూ ఉంటారు, వాక్యం వింటారు, మళ్ళీ మానేస్తూ ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. నో నో నో, దట్ డజంట్ అగ్రీ. అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎప్పుడు కూడా మనం దేవునితో సహవాసం కలిగినప్పుడు మనం ధైర్యంగా జీవిస్తాము, ఏదైనా చేయగలుగుతాము. మనల్ని దేవుడు ఎలాగైనా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరు, యూ జస్ట్ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్ అండ్ యూ మస్ట్ బి కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో సహవాసం కలిగి ఉండి, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఒక బ్రాంచ్ అంటే ఒక కొమ్మ చెట్టులో నుంచి వేరు చేసినప్పుడు అది ఎండిపోతుంది. ఎందుచేతనంటే ఆ చెట్టులో ఉన్నటువంటి జీవము ఆ కొమ్మలోనికి వెళ్ళదు గనక. ఇది కూడా అంతే. ఆ చెట్టు దేవుడైతే, అదేంటాడు, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఆ తీగ మనం కట్ చేస్తే అది ఎండిపోతుంది. కానీ దాంట్లో కనెక్ట్ అయి ఉంటే అది ఎప్పటికీ కూడా పచ్చగానే ఉంటుంది. కనుక డు నాట్ మిస్ ద కనెక్షన్ మిస్ అవ్వద్దు. బీ కరేజియస్. మనం ధైర్యం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? దేవునితో సహవాసము కోల్పోయినప్పుడు. వెన్ వి మిస్ ద కనెక్షన్ విత్ గాడ్, దేవునితో సంబంధం కోల్పోయినప్పుడు మనం ధైర్యం కోల్పోతాం. కనుక మనం ధైర్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడి మిమ్ములను, మీ కుటుంబాలను, మీ ఉద్యోగాలను, మీ వ్యాపారాలను, మీ సమస్తమును
దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక.